మొన్న భారీ ఎన్కౌంటర్, నిన్న మరోసారి, తాజాగా ఇవాళ మరొక ఎన్కౌంటర్. గాయాల పాలైన కొందరు మావోయిస్టు అగ్రనేతలు ఇంకా అడవుల్లోనే ఉన్నారన్న సమాచారం పోలీసుల దగ్గరుంది. దీంతో అదనపు బలగాలను రంగంలోకి దించారు. పెద్ద ఎత్తున ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ ఉదయం మరోసారి మావోయిస్టులకు పోలీసులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనలో 2 మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. గత 3 రోజులుగా జరుగుతున్న కాల్పుల హోరుతో చుట్టుపక్కల గిరిజన గూడేలు బిక్కుబిక్కుమంటున్నాయి. ఏ క్షణాన్నైనా మావోయిస్టులు ప్రతీకారేచ్ఛకు తెగబడతారనే భయం ఒకవైపు, కూంబింగ్ పేరుతో పోలీసుల హడావిడి మరోవైపు గిరిజనులను భయపెడుతోంది. దీంతో మరికొన్ని రోజులు ఏఓబీలో టెన్షన్ కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ఏఓబీ ఎన్కౌంటర్ లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేస్తున్నారు పోలీసులు. 10 డెడ్ బాడీలను విశాఖకు తరలించారు. ఇవాళ మరికొన్ని మృతదేహాలను తరలిస్తారని తెలుస్తోంది. దీనిపై తాజా అప్డేట్స్ మల్కన్గిరి నుంచి మా ప్రతినిధి కోటి అందిస్తారు. కోటి, తాజా పరిస్థితి ఏంటి అక్కడ? మల్కనగిరి అటవీ ప్రాంతంలో హై టెన్షన్ కొనసాగుతుంది. కట్ ఆఫ్ ఏరియా అంతా కూడాను ఏ క్షణానికి ఏం జరుగుతుందో అనంత ఉద్రిక్తంగా మారింది. ప్రతిరోజు పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. అటవీ ప్రాంతాన్ని జల్లెడబడుతున్నారు. కట్ ఆఫ్ ప్రాంతంలో ఉన్న అన్ని గ్రామాల్లో అణువణువు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఎవరు అనుమానాస్పదంగా కనిపించినప్పుడు అదుపులో తీసుకుంటున్న పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఈ రోజు నిన్న ఉదయం ఎన్కౌంటర్ వాళ్ళ 4 మృతి చెందగా ఈ రోజు మళ్ళీ ఉదయం చిత్రకొండ అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్న నేపథ్యంలో మావోయిస్టులు ఎదురుపడగా ఆ ఎదురుకాల్పుల్లో మొత్తం ఇప్పటికి 2 మావోయిస్టులు మృతి చెందారు. వారి వద్ద నుండి ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి అయితే అత్యంత దయనీయంగా ఉన్న పరిస్థితి గిరిజనులది. ఎందుకంటే అనుక్షణం వాళ్ళు ఈ కూంబింగ్ ఆపరేషన్తో కానీ లేకపోతే ఎదురుకాల్పులు వాళ్ళ గ్రామాల సమీపంలో జరుగుతుండటంతో ఆ తుపాకీ తోటాల మోతలతోటి గిరిజన గ్రామాల ప్రజలందరూ ఉక్కిరిబిక్కిరైపోయి భయాందోళనలో బతుకుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అట్లాగే ఇప్పటి వరకు మన చనిపోయిన 24, ఆ తర్వాత రోజు చనిపోయినటువంటి 4, ఈ రోజు చనిపోయిన 2 కలిపి మొత్తం ఇప్పటివరకు 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. 30 మందిలో ఇప్పటి వరకు 28 మంది మావోయిస్టుల మృతదేహాలకు సంబంధించి పోస్ట్ మార్టం పూర్తయింది. వారిలో నిన్న 9 మృతదేహాలకు, మొన్న ఒక డెడ్ బాడీ తీసుకెళ్లగా నిన్న 8 మంది డెడ్ బాడీలు వాళ్ళ బంధువులకు అప్పచెప్పారు. వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఆ మృతదేహాలు గుర్తించిన అనంతరం వారికి ఆ డెడ్ బాడీలు అప్పచెప్పారు. ఈ రోజు 9 మంది సంబంధించి మృతదేహాలకు సంబంధించిన పోస్ట్ మార్టం కూడా అయిపోయిన నేపథ్యంలో ఈ రోజు అంత్యక్రియలు వారి సొంత గ్రామాల్లో అంత్యక్రియలు కూడా జరుగుతున్నట్లు మనకి సమాచారం ఉంది. అయితే మల్కనగిరి అటవీ ప్రాంతంలో రోజు రోజుకి ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో పోలీసు బలగాలను కూడా అదనంగా మోహరించారు. ఈ పరిస్థితుల్లో మావోయిస్టులు ఎటువంటి పరిస్థితుల్లో మొన్న 50 మంది సమావేశం జరిగినప్పుడు 50 మంది మావోయిస్టులు ఉన్నట్లు మనకున్న సమాచారం మేరకు ఇప్పటి వరకు 30 మంది మృతి చెందగా మరొక 20 మంది అక్కడ అటవీ ప్రాంతంలో ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ చుట్టుపక్కల గ్రామాల్లోనే తలదాచుకొని ఉంటారు. గాయాల పాలైన మావోయిస్టులు కూడా దూరం వెళ్లరని నేపథ్యంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ కూడా అదుపులోకి తీసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. ఈ రోజు ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలోనే ఈ రోజు మావోయిస్టులకు పిలుపునిచ్చారు పోలీసులు. ఎన్కౌంటర్ లో ప్రాణాలు పోగొట్టుకోవద్దు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు లొంగిపోయి ప్రాణాలతో ఉండండి, జనసేన సంస్థలకు రండి అని చెప్పి కూడా పోలీసులు పిలుపునివ్వడం జరిగింది. ఓవైపు ఆంధ్ర, ఒరిస్సా పోలీసులు కూడా సంయుక్తంగా సహకారంతో ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున బలగాలు కూడా మోహరించి ఉన్నతాధికారుల సమీక్షలతోటి వాళ్ళు ముందుకు సాగుతున్నారు. ఆదేశాలు కూడా ఉండటంతో అటువైపు ఏపీ డీజీపీ సాంబశివరావు కావచ్చు, ఇటువైపు నుంచి ఒరిస్సా పోలీసులు కూడాను మూకుముడిగా ఇద్దరు కలిసి చేస్తున్నారు. కట్ ఆఫ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి 18 గ్రామాల్లో కూడా జల్లెడబడుతున్నారు. ఇప్పటి వరకు మావోయిస్టులు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని, వాళ్ళ అడ్డాగా ఉన్నటువంటి షెల్టర్ జోన్ గా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని పూర్తిగా తమ కంట్రోల్ తీసుకునే విధంగా పావులు కదుపుతున్నారు. అయితే ఇప్పుడు ఏఓబీలో ప్రధానమైన షెల్టర్ జోన్ ఈ మల్కనగిరి ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4 రాష్ట్రాలకు సంబంధించి ఇది ఒక కోడల్లాగా ఉంది. అటు ఛత్తీస్గఢ్, తెలంగాణ, లేకపోతే ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ 4 రాష్ట్రాలకు సంబంధించిన కోడలు కావడంతో మావోయిస్టులు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళడానికి కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బలిమెల ఏదైతే
ఏదైతే రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్ ప్రాంతం నుంచి అటవీ ప్రాంతంలోకి వెళ్ళడానికి కావచ్చు, అన్ని విధాలు కూడా ఇది వాళ్ళకి అనుకూలమైన అనుగుణమైన ప్రదేశం కావడంతో మావోయిస్టులు పూర్తిగా ఈ ప్రాంతంలోని షెల్టర్ జోన్ గా చేసుకుని ఉన్నారు. ఇది గ్రహించి సుమారు 30 ఏళ్లుగా ఈ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న మావోయిస్టులను ఎలాగైనా సరే వాళ్ళని ఈ ప్రాంతం నుంచి ఏర్పారేయాలి అనే ఒక ఉద్దేశంతో పోలీసులు కూంబింగ్ విస్తృతం చేశారు. ఏ క్షణానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కొనసాగుతుంది. ఏ క్షణంలో ఎవరి ప్రాణాలు ఎలా పోతాయి అనే దానిపైన కూడాను చుట్టుపక్కల గ్రామాల్లో గిరిజనులు అయితే పూర్తి భయాందోళనలో బతుకుతున్నారు. యామిని కోటి అయితే తాజాగా ఎన్కౌంటర్ లో ఎదురు కాల్పుల్లో మృతి చెందిన ఇద్దరు ఎవరైనా గుర్తించారా మావోయిస్టులు ఎవరైనది? ప్రస్తుతానికైతే ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ క్రితం ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఇద్దరు చనిపోయారు. అయితే వాళ్ళు ఏ క్యాడర్ వాళ్ళు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇమీడియట్ గా తెలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ గా చూసే మనుషులు కాదు. ఎప్పుడో చూసిన వాళ్ళ ఫోటోలు అవన్నీ కూడాను తర్వాత నిశ్చితంగా పరిశీలించిన తర్వాతనే వారి సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే వారు ఏరియా కమిటీ మెంబర్సా, లేకపోతే డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్సా, స్టేట్ కమిటీ మెంబర్సా, లేకపోతే కేంద్ర కమిటీ మెంబర్సా, మనం మిస్ అయిన వాళ్ళు అగ్రనేతలు ఎవరైనా మిస్ అయ్యి ఇలా ఈ ఎదురుకాల్పుల్లో మరణించారా, ఇవన్నీ కూడాను మరి కాసేపట్లో అక్కడి నుంచి డెడ్ బాడీలు బయటకు వస్తే తప్ప ఆ చనిపోయింది ఎవరైనా తెలిసే పరిస్థితి లేదు. ఏదైనా సరే ఇంకా కొంతమంది మావోయిస్టులు అక్కడ ఉన్నట్టయితే అధికారుల వద్ద పక్కా సమాచారం ఉంది. ఈ పరిస్థితుల్లోనే అటువైపు విశాఖ డిఐజీ శ్రీకాంత్, అదేవిధంగా ఇక్కడ మహాపాత్ర మల్కనగిరి ఎస్పీ మహాపాత్ర ఇద్దరు కలిసి సంయుక్తంగా పోలీసులకు అటు గ్రే హౌండ్ బలగాలకు పూర్తిగా ఒక ప్లానింగ్ ఇచ్చి వీళ్ళు ముందుకు సాగుతున్నారు. యామిని కోటి ఇంకా ఈ కూంబింగ్ అనేది ఇంకా ఎంతసేపు జరిగే అవకాశం ఉంది? మనకి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది దీనికి సంబంధించి? సహజంగా యామిని 360 రోజులు కూడా కూంబింగ్ జరుగుతూనే ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ సమావేశానికి సంబంధించి ఒక పక్కా సమాచారం వచ్చిందో దీని నేపథ్యంలో బలగాలను ముమ్మరం చేశారు. ప్రత్యేకమైన 4 పార్టీలను రంగంలో దించారు. ఈ 4 పార్టీల్లో నిష్ణాతులైనటువంటి పోలీసుల్ని గ్రేహౌండ్స్ బలగాలను కూడా దించడంతో ఇప్పుడు కూంబింగ్ విస్తృతంగా చేస్తున్నారు. రెగ్యులర్ గా జరిగే కూంబింగ్ కి ఇప్పుడు జరుగుతున్న కూంబింగ్ కి చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న బలగాలు ఎక్కువగా ఉండటంతో పాటు అత్యాధునిక ఆయుధాలు కూడా వాడుతున్నారు. ఇప్పుడు సహజంగా మావోయిస్టుల దగ్గర కూడా హై టెక్నాలజీ అన్ని వాడుతున్నారు. వాళ్ళ దగ్గర కూడా మనం చూసాము ఆయుధాల స్వాధీనంలో ట్యాబులు, అదేవిధంగా కంప్యూటర్లతో పాటు AK-47లు ఇతరత్ర ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో మనం చూస్తే మావోయిస్టులు కూడా టెక్నాలజీని బాగానే వాడుతున్నారు. ఆ నేపథ్యంలో వాళ్ళని మించిపోయే విధంగా ఇక్కడ మన పోలీసు బలగాలు కూడా వాడటం వల్ల కొంత ప్రయోజనకరంగా అక్కడ పోలీసులకి ఉంటుంది. అయితే ఏదైనా సరే గతంలో జరుగుతున్న కూంబింగ్ కి ఈ వారం రోజుల నుంచి జరుగుతున్న కూంబింగ్ అయితే స్పష్టంగా చాలా తేడా కనిపిస్తుంది. ఏ క్షణాన్ని ఏమైనా జరగవచ్చు. మరికొంతమంది మావోయిస్టులను ఏరివేయాలి అనే ప్రధాన ఉద్దేశంతో ఉన్నతాధికారుల ఆదేశాలతోటి ముందుకు సాగుతున్నారు. ఏదైనా సరే ఈ రోజు జరిగిన ఎదురుకాల్పుల్లో అయితే ఇద్దరు చనిపోయారు. ఆ ఇద్దరు డెడ్ బాడీలని మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపు బయటకు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చిన తర్వాత చనిపోయింది ఏ క్యాడర్ వాళ్ళు ఏంటి, ఎవరు ఏ ప్రాంతం వారు అని చెప్పి ఒక పక్క సమాచారం అయితే వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. యామిని రైట్ కోటి.